రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ని జూన్ కంటే ముందే మొదలు పెట్టేలా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. కాకపోతే కొన్నిసార్లు కొరియన్ విలన్ డాన్ లీ ఇందులో ఉన్నాడంటున్నారు. ఇంకొన్నిసార్లు తను కాదు, విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ పేరు కూడా ప్రచారం పెంచారు. అయితే ఈ సినిమా 70% ఇండోనేషియా, జపాన్లోనే తీయబోతున్నారని తెలుస్తోంది. విచిత్రంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కూడా మేజర్ పార్ట్ అయితే చైనా లేదంటే మలేషియా లాంటి లొకేషన్స్లోనే తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్ళకంటే వేగంగా వియట్నాంలో ల్యాండ్ అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇంతవరకు పాన్ ఇండియా హిట్ పడకున్నా తను కూడా పాన్ ఆసియా మార్కెట్ని టార్గెట్ చేశాడు. ఇండో కొరియన్ హారర్ కామెడీ చేస్తున్నాడు. పాన్ ఇండియా హిట్ పడకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తే ఎన్టీఆర్, ప్రభాస్ ఎందుకు పాన్ ఆసియా మార్కెట్తోనే సరిపెట్టుకుంటున్నారు? పని కట్టుకుని కొరియన్ లేదంటే చైనా, జపనీస్ నటుల్ని అక్కడి లొకేషన్స్కే ఎందుకు సై అంటున్నారు? సాలిడ్ రీజన్ ఉందా? అదేంటో చూసేయండి. 1000 కోట్ల వసూళ్లు, పాన్ ఇండియా హిట్లు, ఈ టార్గెట్ల పని అయిపోయింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరకు అందరి ఫోకస్ పాన్ ఏషియా మార్కెట్. నిజానికి పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ రాజమౌళి ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్తో సినిమా స్టార్ట్ చేశాడు. కానీ అంత స్టామినా తనకి లేదనుకున్నారో, లేదంటే ముందు ఏషియా మార్కెట్ క్యాప్చర్ చేశాకే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయాలనుకున్నారు. కానీ జపాన్, చైనా, కొరియా, ఇండోనేషియా, మలేషియానే ప్రభాస్, ఎన్టీఆర్ల టార్గెట్ అయినట్టుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ కమిటీ అయిన స్పిరిట్ జనవరిలో మొదలవ్వాలి. కానీ ఫౌజీ వల్లే జూన్ వరకు వాయిదా వేశాడు సందీప్. కానీ మార్చి నుంచే సినిమా షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎలా ఉన్నా ఈ సినిమాలో దాదాపు 70% లొకేషన్లు కొరియా, జపాన్, ఇండోనేషియా, మలేషియా ఇలా ఉండబోతున్నాయి. కేవలం 30% మాత్రమే ఇండియన్ లొకేషన్స్లో తెరకెక్కబోతోంది. దీనికి కూడా సాలిడ్ రీజన్ ఉంది. జపాన్లో ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చైనాలో బాహుబలి కొంతవరకు రెబల్ స్టార్కి మంచి గుర్తింపే తెచ్చింది. కానీ ఈసారి స్పిరిట్తో చైనా, జపాన్, కొరియా మార్కెట్లను టార్గెట్ చేశాడు ప్రభాస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే ఇండోనేషియా, మలేషియా నటుల్ని విలన్తో సహా అక్కడి వాళ్లతోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మేజర్ షూటింగ్ పార్ట్ ఇండోనేషియా, కొరియా, మలేషియాలోనే షూటింగ్ జరుగుతుందట. ఇద్దరు కట్టకట్టుకుని కొరియా నటుల్ని లేదంటే చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా లాంటి లొకేషన్స్ని టార్గెట్ చేయడానికి రీజన్ అక్కడి మార్కెట్లే. కొరియన్ స్టార్ డాన్ లీని అక్కడి బాలయ్యగా మనోళ్ళు ముద్దుగా పిలుచుకుంటున్నారు. అంటే ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్లో ఎక్కువగా చేసే తనే స్పిరిట్లో విలన్గా కనిపించబోతున్నాడు. అలా తన వల్ల కొరియా, జపాన్, చైనా మార్కెట్లే కాదు ఇండోనేషియా, మలేషియాలో కూడా స్పిరిట్కి రీచ్ పెరుగుతుంది. అదే జరిగితే ప్రభాస్కి పాన్ ఇండియా నుంచి పాన్ ఏషియా మార్కెట్ మీద గ్రిప్ దొరుకుతుంది. అలానే కొరియన్ మార్కెట్లో అడుగుపెట్టే స్టార్కి పాన్ వరల్డ్ మార్కెట్లో రీచ్ చాలా ఈజీగా పెరుగుతుంది. అందుకే ప్రభాస్, ఎన్టీఆర్ డైరెక్ట్గా పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయకుండా ముందు ఏషియా మార్కెట్ని కబ్జా చేసే పనిలో ఉన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పావు డజన్ ఫ్లాపులు పడ్డ ఇండో కొరియన్ హారర్ డ్రామా కోసం వినూత్నంగా బిజీ అయ్యాడు. మొత్తానికి పాన్ ఇండియా తర్వాత పాన్ ఏషియానే మనోళ్ల టార్గెట్గా మారింది.